హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ టైం ఇలాంటిది బ్లౌజ్ కటింగ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకని చెప్పి చాలామంది అడుగుతున్నారు నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలాగా అని చెప్పేసి. అందుకని చెప్పి నేను చూపిస్తున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఓపెన్ ఉన్న సైడ్ ఒకవైపు, క్లోజ్ ఉన్న సైడ్ ఒకవైపు తీసుకోవాలండి. చూడండి, దాని మీద మనం నీట్గా పెట్టేసుకొని, చూడండి, దాని వైపు క్లోజ్ ఉన్న సైడ్ మన వైపు పెట్టేసుకొని, దాని మీద ఎడ్జెస్లో కింద వీడియోలో చూపించినట్టుగా, మీకు ఇప్పుడే చెప్తున్నా అండి, వీడియో లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి. ప్రతి ఒక్కటి మీరు ఈజీగా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా సింపుల్ కటింగ్ అండి ఇది. చూడండి, పైన షోల్డర్స్ దగ్గర కూడా కొంచెం కుట్లలోకి పోయే విధంగా కొంచెం పైకి మార్క్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నారో. కరెక్ట్గా నెక్ దగ్గర మాత్రం, బ్యాక్ నెక్ దగ్గర మాత్రం దాని దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో కూడా, ప్రతి ఒక్క బ్లౌజ్ కటింగ్లో కూడా మనం కుట్లలోకి మోయినంగా మనం పైకి కట్ చేసుకోవాలి. సైడ్ కూడా కొంచెం ఖర్చుల్లోకి వెళ్ళే విధంగా మనం కొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాము. చూడండి, మీరు ప్రతి ఒక్కటి ఈజీగా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తానండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. చూడండి, ఇదిగోండి, బ్లౌజ్ని బ్యాక్ సైడ్ మాత్రం అలాగే మార్క్ చేసుకున్న దగ్గర నుంచి, స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ వరకు హ్యాండ్స్ కానీ చంక భాగం కానీ కత్తిరించుకోవాలండి. ఇదిగోండి, మార్క్ చేసేసుకొని లాస్ట్లో కింద చూడండి, బ్యాక్ దగ్గర ఎడ్జెస్ వరకు కొంచెం లైట్గా కట్ చేసుకోవాలని. ఎందుకంటే హెచ్చు దగ్గులుగా ఉంటుంది కాబట్టి దాని దగ్గర మాత్రం కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ కట్ చేస్తున్నామండి. వెనకాల మెడ భాగం దగ్గర చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కానీ ట్రై చేయగలిగితే చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారండి. ఇది టేప్ ఎక్కడ కూడా, ఒక్క దగ్గర కూడా టేప్ అనేది యూజ్ చేయకుండా నేను నేర్పిస్తున్నాము. మీరు ట్రై చేయండి. నార్మల్ ఒక వేస్ట్ క్లాత్ అయినా మీరు కత్తిరించి చూడండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చంక భాగం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఎంతవరకు మనం మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కత్తిరించుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని ఎట్లా కత్తిరించుకోవాలంటే, వెనకాల ఇంకా మిగిలిన క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ వేసుకోవాలండి. పైకి వేసుకున్నప్పుడు చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నాను నేను. పైన భాగం అట్లా వేసుకొని అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలండి. సంఖ భాగం మాత్రం దాంట్లో ఎట్లా ఉంది అట్లాగే మార్క్ చేసుకోవాలి. బట్ కాకపోతే ముందల భాగం మాత్రం కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. పైకి మార్క్ చేసుకుంటే, ఎందుకంటే ఇది ముందల భాగం చాలా పైకి కావాలి కాబట్టి మనకి. చూడండి, హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనం అక్కడి నుంచి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కలుపుకోవాలి. నీట్గా కట్ చేస్తున్నారు చూడండి వీడియోలో. చంక భాగం మాత్రం కొంచెం లోపలికి కట్ చేయాలండి. ఎందుకంటే స్టిచ్చింగ్లో మనకి షేప్ కరెక్ట్గా రావడానికి మార్క్ చేసుకున్న దానికన్నా కొంచెం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకుంటామండి. కాకపోతే కొంచెం లోపలికి కట్ చేసుకుంటాం, అంటే కొంచెం ఇంచ్ అంతేను. చూడండి, మొత్తం దాని వరకు కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఎంతోమంది కటింగ్ రాక, ఆ టేప్ కొలతలు నేర్చుకోలేక ఎంతో సఫర్ అవుతుంటారు. అందుకని చెప్పేసి ఇంత సింపుల్ కటింగ్ మీకు చూపిద్దామని చెప్పేసి ఒక ప్రయత్నంతో ఈ వీడియో అంతా చేస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద క్లోజ్ ఉన్న వైపు ఒక సైడ్ పెట్టేసుకొని, చూడండి, ఫ్రంట్ పార్ట్ రెండు ఓపెనే ఉంటాయి. చూడండి, కొంచెం హాఫ్ ఆఫ్ ద దగ్గర తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొంచెం చిన్న మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మార్క్ షేప్ పట్టి మనం షేప్ పోస్తాం కదండి, దానికోసం అని చెప్పేసి, దాని గుర్తుగా ఎక్కడ పోయాలి షేప్ అని తెలియకుండా కొంతమందికి ఉంటుంది. దానికోసం అలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని చూడండి, ఖర్చుల్లోకి పోయేటప్పుడు ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది, దాన్ని కూడా కట్ చేసేసుకున్నాం మనము. అంటే ఇప్పుడు హెచ్చులు దగ్గర లేకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం చూసే వాళ్ళకి కానీ. అందుకని చూడండి, ఓపెన్ ఉన్న సైడ్ ఓపెనే ఉంటాయి ఫ్రంట్ పార్ట్ మాత్రం. బ్యాక్ సైడ్ మాత్రం క్లోజ్ ఉంటుంది. క్లోజ్ ఉన్న వైపు మనం పెట్టుకొని కత్తిరించుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఒక సైడ్ ఓపెన్ సైడు ఒక సైడు, క్లోజ్ ఉన్న సైడ్ ఒకవైపు. క్లోజ్ ఉన్న సైడ్ని
ఓపెన్ ఉన్న సైడ్ వరకు మడుచుకోవాలి. చూడండి వీడియో ఎలా చూపిస్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది మీకు చూస్తే. అట్లా ఓపెన్ ఉన్న సైడ్ మడుచుకొని బ్లౌజ్ని మనం తీసుకొని బ్లౌజ్లో చూడండి కరెక్ట్గా ఎట్లా పెట్టారో వీడియోలో ఎలా చూపిస్తున్నారో స్టార్టింగ్ దగ్గర కొంచెం కుట్లులోకి పోయే విధంగా ఎక్స్ట్రా కొంచెం పెట్టుకొని కింద కూడా అలాగే కొంచెం ఎక్స్ట్రా పార్ట్ మనం పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలండి నీట్గా. చూడండి కొంచెం పైకి కట్ చేస్తున్నారు చూడండి. ఆమెతే ప్రొఫెషనల్ కాబట్టి అట్లా కట్ చేస్తున్నా, మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఒక చిన్న మార్గని అక్కడ మనం సిజర్తో మార్క్ చేసుకుంటే అవేంటంటే పైన మన కుట్లు అంటే మన కుట్లు వేసేటప్పుడు కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఆ పైన భాగం మన షోల్డర్ దగ్గరికి రావాలి, అందుకని ఆ మార్క్ చేస్తున్నారు. ఇవి చూడండి ఇప్పుడు కత్తిరించుకున్న తర్వాత ఇంకా కొంచెం పార్ట్ అయితే ఎక్స్ట్రాగా విడిగా ఒక పార్ట్ మిగిలి ఉంటుంది గుడ్డలో. ఆ క్లాత్ని మనం అట్లాగే ఇప్పుడు ఎట్లా దాన్ని ఏం చేయొద్దండి, మీరు మడత మార్చొద్దు, ఏం చేయొద్దు. దాంట్లో కింద ఒక చూడండి వీడియోలో కొంచెం నార్మల్ పార్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కింద. దాని వరకు ఖర్చుల్లో అంటే వెనకాల బ్యాక్ భాగం కింద వేసుకోవడానికి దాన్ని కత్తిరించుకోవాలి. చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను. దాన్ని కింద 2 జాయిన్ చేసేసుకొని వెనకాల వేసుకోవడానికి పనికొస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ పార్ట్ అయితే మనకి చూడండి అవి ఖర్చులకి కింద వెనకాల బ్యాక్ పార్టు, ఇదైతే షేప్ పట్టీ. ఇంకొంచెం పార్ట్ మిగిలి ఉంటుందండి, దాన్ని కత్తిరించుకొని మనం నెక్ పట్టీకి యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చాలా కష్టపడి చేసామండి.